హలో అండి, వక్రతుండ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము స్వీట్ కార్న్తో వడలు తయారు చేసుకుందాము. చాలా రుచిగా ఉంటాయండి. వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా నచ్చుతాయి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ స్వీట్ కార్న్స్ని ఈ విధంగా ఒలుచుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజల్ని స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మరిగించుకొని ఈ కార్న్స్ ఇందులో వేసుకోవాలి. ఈ కార్న్స్ అనేవి అడుగులో ఉన్నాయి కదండి, వేసిన తర్వాత మరిగిన తర్వాత పైకి తేలాలి. అంటే ఉడుకుతాయండి, చక్కగా ఉడికి అనేది పైకి వస్తాయి. మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. పైకి తేలిన తర్వాత వీటన్నిటిని వడగట్టుకోవాలి. ఇలా నీళ్ళలో నుండి తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఈ కార్న్స్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువగా పట్టదండి, చూసుకొని వేసుకోవాలి. ఇందులో మనం తర్వాత చాట్ మసాలా వేస్తాము, అందుకని కొంచెం ఉప్పు అనేది తగ్గించే వేసుకోవాలి. తర్వాత 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 సమానంగా తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఈ చాట్ మసాలాలో ఉప్పు ఉంటుంది కాబట్టి ముందుగా ఉప్పు అనేది తగ్గించి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను కారం వేసుకొని కలుపుకోండి. ఈ ఉడికించిన మక్క గింజల్లో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి వెంటనే నీళ్లు వేయకుండా పిండినంతా ఈ విధంగా కలుపుకోవాలి. నీళ్లు మాత్రం ఎక్కువగా వేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది జారుడుగా రావద్దు. జారుడుగా వచ్చినాయంటే మీరు కలుపుకున్న మక్క గింజలన్నీ అంటే కార్న్స్ అన్నీ ఊడిపోతాయి పిండి నుండి. ఇలా గట్టిగా ఉంటేనే పిండికి పట్టుకున్నట్టుగా ఉంటాయి. స్వీట్ కార్న్ అనేది ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. తక్కువ రేట్లో కూడా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇలా దొరికినప్పుడు స్వీట్ కార్న్ని ఫ్రోజన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా రకరకాల స్నాక్స్ చేసుకోవచ్చండి. పిల్లలకు చాలా నచ్చుతాయి కదా, స్వీట్ కార్న్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కట్ట కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 కట్ట స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోండి. ఒకవేళ మీకు దొరకనట్టయితే వీటికి బదులుగా ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చు. తర్వాత ఈ విధంగా మంచిగా అంతా కలుపుకోవాలి. పిండినంతా చూడండి, గట్టిగా ఉంది కదా పిండి, ఈ విధంగా ఉండాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత వడల్లాగా వస్తున్నాయా లేదా ఒకసారి చూడండి. రాకపోయినట్టయితే కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోండి. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చినాయండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ పై నూనె పెట్టుకొని నూనె మీడియంగా వేడైన తర్వాత ఇలా వడల్లా ఒత్తుకొని వేసుకోవాలి. చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటూ వేసుకోవాలండి. అప్పుడప్పుడు అంటుకుంటూ ఉంటాయి చేతులకి, అందుకని మధ్య మధ్యలో చేతులు కడుక్కుంటూ వేసుకుంటే మీకు వడలు అనేటివి కరెక్ట్గా వస్తాయి. కార్న్స్ పిండి నుండి ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, మనం ఇలా కార్న్స్ని మిక్సీలో పట్టకుండా చేసుకున్నా కానీ ఊడిపోకుండా వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. వేగిన తర్వాత మాత్రం చాలా బాగుంటాయండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటాయి. వీటిని మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. లోపలి వరకు వేగి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నూనె కూడా ఎక్కువగా ఏమీ పీల్చుకోవండి, తక్కువ నూనె పీల్చుకుంటాయి ఇవి. చూసారా, చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా బాగుంటాయండి. రుచి మాత్రం ఈ విధంగా వేయించుకున్న వడల్ని ఒక ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా మీకు ఇష్టమైన టమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వడలన్నీ తయారైపోయినాయి. చూసారు కదా, స్వీట్ కార్న్స్తో వడలు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటాయి. ఇలా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా, ఎవరికైనా మిరపకాయ బజ్జీలు అంటే ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కొత్తగా స్వీట్ కార్న్స్తో వడలు చేసుకోండి. 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకైతే చాలా నచ్చుతాయండి. వేడి వేడిగా ఇలా స్వీట్ కార్న్ వడలు చేసుకొని టీ తాగుతూ ఉంటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి. మరి ఇలా సింపుల్గా చేసుకునే స్వీట్ కార్న్ వడ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.